హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. రండి ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇది తెల్లవారు సమయం. ఇక్కడ సీత, గీత, చిన్ని, జున్ను ఇంకా రాజా అందరూ నిద్రపోతూ ఉన్నారు. అలా అందరూ గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. ఉంబో ఉంబో. అప్పుడే అక్కడికి చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉన్నారు. పదండి వెళ్దాం, చిన్ని గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది, రండి రండి. ఓ అవును, పదండి వెళ్దాం. ఈ చిన్ని ఇప్పటి వరకు నిద్ర లేవలేదనుకుంటా. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఓ నేను చెప్పాను కదా, చూడండి వీళ్ళు ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. అరే ఈ చిన్నిని చూడండి ఎలా గొరుకలు పెట్టి నిద్రపోతుందో. ఆగండి ఆగండి, నేను వెళ్ళి చిన్నిని నిద్ర లేపి తీసుకుని వస్తాను, సరేనా? లేదంటే అందరూ డిస్టర్బ్ అవుతారు. తొందరగా వెళ్తాను. అలా మున్ని చిన్నిని నిద్ర లేపడం కోసం వెళ్తుంది. ఈ చిన్ని కూడా ఎప్పుడూ లేట్ గా లేస్తుంది. చిన్ని చిన్ని లే, తొందరగా నిద్ర లే. చూడు మేమంతా వచ్చేసాం. అరే మా దగ్గర కొత్త గేమ్ ఉంది, లే. అరే మున్ని నువ్వా? గాగు నేను లేస్తాను. ఇంత పొద్దున్నే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి విషయం? అరే నేను ఒక్కదాన్నే కాదు, చింటూ పింకీ కూడా వచ్చారు. మా దగ్గర చాలా మంచి గేమ్ ఉంది. ఏమన్నావు? గేమా? అవునవును, పద పద నాతో పాటు రా. అరే నువ్వు గేమ్ ఉందని చెప్పావు, ఎక్కడుంది గేమ్? ఇక్కడ లేదు. అరే ఒకవేళ ఈ చింటూ మనందరినీ ఫూల్ చేస్తున్నాడేమో. అరే మీకు తెలుసు కదా చింటూ ఎంత అల్లరి పిల్లాడో. చింటూ మాటలు నమ్మకండి. అరే చిన్ని ఆగు, నేను చూశాను. చింటూ దగ్గర గేమ్ ఉంది, చాలా మంచి గేమ్. ఓ అరే చూడండి చిన్ని ఎలా నా పరువు తీస్తుందో. అరే చిన్ని నువ్వు ఎందుకు అట్లా అంటావు చెప్పు? ఊరికే మాట్లాడడం అవసరమా? ఆగాగు చింటూ. ఓ లేదు లేదు, నేను వెళ్ళిపోతాను. ఇంత మాట అన్నాక ఇంకా నేను ఇక్కడ ఉండను. సారీ చింటూ, నన్ను క్షమించు. వెనక్కిరా, నీ దగ్గర గేమ్ ఉంది నాకు తెలుసు. ఓ సరే సరే, నా దగ్గర ఉన్న గేమ్ చాలా పెద్దగా ఉంది. దాన్ని తీసుకుని రావాలంటే ఎవరిదైనా హెల్ప్ కావాలి. అవునా, అలాగైతే పింకీని తీసుకుని వెళ్ళు. అవునవును, పింకీని తీసుకెళ్ళు. సరే సరే, నేనే వెళ్తాను. హే పద పద చింటూ వెళ్దాం. అప్పుడే జున్ను నిద్ర లేస్తాడు. మమ్మీ డాడీ నిద్రపోతున్నారు, ఆడుకుంటా ఆడుకుంటా. అరే అలా లేచి జున్ను ఎక్కడికో వెళ్తున్నాడు. హే తెల్లారిపోయింది. చిన్ని మున్ని, హే నేను కూడా ఆడుతా. అరే మేమెక్కడ ఆడుతున్నాం? మేమిక్కడ నిలబడి ఉన్నాం. ఆగాగు, చింటూ పింకీ ఇద్దరు గేమ్ తీసుకుని రావడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఆడుకుందాం, సరేనా? అరే కానీ వీళ్ళు ఎక్కడ ఉండిపోయారు? చాలా సేపు అయిపోయింది, వీళ్ళు ఇంకా రాలేదు. అవునవును, చూడు చూడు చిన్ని, అటు చూడు చింటూ వచ్చేసాడు. అరే ఇదేంటి ఇంత పెద్ద గేమ్? అలా చింటూ తన గేమ్ ని తీసుకుని వచ్చేస్తాడు. అరే చింటూ ఇదేంటిది? ఇందులో చాలా బటన్స్ పెట్టున్నాయి. అరే నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. చెప్పు చింటూ, ఏంటిది అసలు? ఓ సరే సరే, అందరూ జాగ్రత్తగా వినండి. దీని పేరు బటన్ రూమ్ గేమ్. ఇందులో ఉన్న అన్ని బటన్స్ పనిచేస్తాయి. మనం ఏ బటన్ అయితే ప్రెస్ చేస్తామో దాన్ని బట్టి పైనుంచి చాక్లెట్స్, చిల్లీస్, స్నేక్స్ అలా వస్తూ ఉంటాయి. అరే చిల్లీస్, స్నేక్స్, వాపర్సా? అరే నువ్వు ఏం చెప్తున్నావు అసలు? చాక్లెట్, టోపీ. ఓ సరే పదండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను, నా తర్వాత చిన్ని, ఆ తర్వాత మున్ని, ఇంకా పింకీ, ఆ తర్వాత జున్ను, సరేనా? జున్ను నువ్వు లాస్ట్ లో. సరే సరే పదండి, అందరూ రండి. ఫస్ట్ నేను ఆడి చూపిస్తాను ఈ గేమ్ ఎలా పనిచేస్తుందో. సరే చింటూ, మేము బయటికి వెళ్తున్నాం. రండి రండి ఫ్రెండ్స్.
ఓ సరే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఏ బటన్ ప్రెస్ చేయాలి? ఏ బటన్? పద పద. ఇది స్టార్ట్ బటన్. ఇది ప్రెస్ చేస్తాను. ఆ బటన్ ప్రెస్ చేయగానే చింటూ మీద వేఫర్స్ పడతాయి. అరే వావ్ చింటూ, నిజంగానే వేపర్ పడతాయి. అరే వావ్, సూపర్. వావ్, ఈ గేమ్ చాలా బాగుంది. ఇది నిజంగానే పనిచేస్తుంది. వావ్ చింటూ, తొందరగా బయటికి రా, ఇప్పుడు నా టర్న్. ఓ సరే సరే, నేను నా వేఫర్స్ అన్ని తీసుకుంటున్నాను. అగు. నేను వచ్చేసా. ఇక నెక్స్ట్ ఎవరో వెళ్ళండి. నేను వెళ్తాను. ఏ బటన్ ప్రెస్ చేయాలి? ఏ బటన్? అరే నాకేం అర్థం కావట్లేదే. సరేలే, ఒక పని చేస్తాను. ఈ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇది చాలా మంచిగా కనిపిస్తుంది. ప్రెస్ చేస్తాను. నేను మధ్యలో నిలబడతాను. అరే ఇది నాకు ఏమిస్తుందో ఏంటో. అరే ఏంటిది? అరే చిల్లి సావమ్మో. అరే చిన్ని మీద చిల్లీస్ పడుతున్నాయి. పోపం చిన్ని. అలా అందరూ నవ్వుతూ ఉంటారు. అరే ఇదేంటి, నా మీద చిల్లీస్ ఎందుకు పడ్డాయి? అరే ఇప్పుడు నేను ఇవి తినాలా ఏంటి? అమ్మో, ఇవి చూడ్డానికే చాలా ఘాటుగా కనిపిస్తున్నాయి. సరేలే, ఇంకేం చేస్తాను, తింటాను. అప్పుడే అక్కడ అందరూ నిద్రలేస్తారు. అరే సీతాక్క, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్లారో ఏంటో. గీత, నేను అదే చూస్తున్నాను. పద వెళ్ళి చూద్దాం. అలా సీత, గీత ఇంకా రాజా పిల్లలు ఎక్కడ ఉన్నారో చూడడానికి వెళ్తూ ఉన్నారు. అరే ఇదేంటి? అరే ఇది బటన్ రూమ్ లాగా ఉందే. అరే పిల్లలు, అసలు ఇదేంటి చెప్పండి. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? అరే ఆంటీ, ఆగండి, నేను చెప్తాను. ఇది ఒక గేమ్. ఈ బటన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ప్రెస్ చేయగానే పైనుంచి వేఫర్స్ పడతాయి. మీరు కూడా చూడండి, చాలా సరదాగా ఉంటుంది. అరే ఇలాంటి గేమ్ కూడా ఉంటుందా? నాకైతే పిల్లలు అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పిల్లలు ఊరికే ఇలా ఏదో ఒకటి చెప్తుంటారు. కానీ అక్క, లేదు వీళ్ళు నిజమే చెప్తున్నారేమో అనిపిస్తుంది. మనం అలా మన పిల్లల్ని అపార్థం చేసుకోకూడదు. వీళ్ళు చాలా తెలివైన పిల్లలు. పదండి వెళ్ళి చూద్దాం. అలా అందరూ గేమ్ చూడడానికి వెళ్తున్నారు. పదండి, ఇప్పుడు నా టర్న్. ఏ బటన్ ప్రెస్ చేయాలి? నేను ఈ హార్ట్ బటన్ ప్రెస్ చేస్తాను. చాలా క్యూట్ గా ఉంది. చూస్తాను ఏం పడుతుందో. అప్పుడు మున్ని మీద వేఫర్స్ పడుతున్నాయి. అరే వావ్, వేఫర్స్. నేను వీటిని తీసుకుంటాను. అరే పిల్లలు నిజమే చెప్పారు. చూడు, మున్ని మీద వేఫర్స్ పడుతున్నాయి. అరే ఇదేంటి, నా మీద చిల్లీస్ పడ్డాయి, మున్ని మీదేమో చాక్లెట్స్. లేదు. ఇప్పుడు నా టర్న్. నేను వెళ్తా, చాలా సరదాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రబ్బర్ బటన్ ప్రెస్ చేస్తా. నా మీద డబ్బులు పడతాయేమో. ఇది రూపీలాగా ఉంది. అరే ఇదేంటి, ఏం పడుతున్నాయి నా మీద? అరే ఈ టొమాటోస్ ని నేనేం చేయాలి? కానీ టొమాటోస్ చాలా కాస్ట్లీ కదా. పెద్ద ఇవే నేను తీసుకుని వెళ్తాను. ఇప్పుడు నేను ఈ బటన్ ప్రెస్ చేస్తా. అలా జున్ను కూడా ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. అప్పుడు జున్ను మీద చాక్లెట్స్ పడుతూ ఉంటాయి. హే చాక్లెట్. హే. అరే వావ్, ఈ గేమ్ నిజంగా చాలా బాగుంది. అలా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చిన చాక్లెట్స్ అన్ని పిల్లలందరూ కలిసి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.